మేమేమో వీళ్ళని సినిమాకి తీసుకెళ్దామని మూవీ బుక్ చేసుకున్నామండి, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్. వీడేమో వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీ అయిపోయి నేను రాను అని ఏడుపు. సో బలవంతంగా తీసుకొచ్చామని మొహం చూడండి ఎలా పెట్టాడు. నెక్స్ట్ మా ఆయనేమో సినిమా 1:05 కంటే 12:50కి సినిమా థియేటర్లో కూర్చుంటాడు. ఇంకా మనం వచ్చేసి 1:30కి సినిమా థియేటర్లో ఉండే రకం. అమ్మా భర్తకు తగిన భార్యవి. అలా ఉంటుంది మనతో. అట్లుంటుంది మనతో. టైం 1:04 అనిపిస్తుందా? 1:04 అనిపించలేదా? 1:04 1:05కి మూవీ. ఇంకా మేము దారిలోనే ఉన్నాం. ఏమిటండి మీరు మాట్లాడేది? అభయ్కి ఇది ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్. Finally reached. బేసిక్గా గాడ్జిల్లా కింగ్ కాంగ్ మూవీస్ అంటే పిల్లలు బాగా ఇష్టపడతాడు కదా, అందుకని చెప్పేసి ఇవి రెండు ఆ మూవీలో ఉన్నాయి అని చెప్పేసి గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ మూవీకి తీసుకెళ్తే అభయ్ మస్తు ఎంజాయ్ చేస్తాడు అనుకున్నా, బట్ చేయలేదు. నాకు మామూలుగానే ఈ హాలీవుడ్ మూవీస్ అర్థం కావు, యాజ్ యూజువల్గా ఇది కూడా అర్థం కాలేదు. మధ్యలో వీళ్ళు ఒకటి. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నోడిని బయటికి తీసుకెళ్దామని వెళ్తుంటే దారిలో షుగర్ కేన్ జ్యూస్ కనిపించింది. వాడికి షుగర్ కేన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. సో తాపించుకొని అలా పార్క్కి తీసుకెళ్ళాము. చూసాడు అనిపిస్తలేదు. చాలు ఓకే, మస్తు అయిపోయింది. అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ముగ్గురు బాగా ఆడుకున్నారు పార్క్లో. సో అలసిపోయి ఉంటారు కదా, ఇంటికి వెళ్ళాక స్నానం చేపించేసి వాళ్ళని పనుకోబెట్టేస్తామని అనుకుంటే వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. అసలు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అసలు వేరే లెవెల్. అసలు అలా ఉంటుంది మనతో.